ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. 40వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ మొరలను ఆలకించి మీ దుఃఖమును సంతోషముగా మారుస్తానని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అన్న వచనము ప్రకారము ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు సహనముతో కనిపెట్టుకొని ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన ఈరోజు మీ మొరలను ఆలకించి మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎంతో కాలము నుండి వేచి ఉన్నారని, మరియు మీ మొరలను ఆలకించమని ప్రభువును ప్రార్థిస్తున్నామని కూడా మీరు చెప్పవచ్చును. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అన్న వచనము ప్రకారము. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ వ్యక్తిగత జీవితంలో లేదా మీ కార్యాలయంలో మీరు సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ వచనమును గుర్తుంచుకోండి. ప్రతి కార్యములలోనూ సహనముతో కనిపెట్టుకుని ఉండమని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మీ సమయము సరైనదిగా ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మీ మొరలను ఆలకిస్తాడు. ప్రియులారా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని అని దావీదు మహారాజు తెలియజేసినట్లుగా మనము గమనించగలము. నడవడము కంటే నిలిచి ఎదురు చూడడము కష్టం. ఎదురు చూడడానికి సహనము కావాలి. ఈ సద్గుణము అందరికీ ఉండదు. దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు. అది మనలను సంరక్షిస్తుందని తలంచుకుంటే బాగానే ఉంటుంది. అయితే ఈ కంచె పెరిగి పెరిగి బయట ఉన్నవన్నీ కనిపించకుండా పోతే ఆ చిన్న వలయములో నుండి, ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అని అనిపిస్తుంటుంది. తనకింకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు? ఈ మూలను ఇలా ఉండిపోవలసిందేనా? దేవుడు ఎవరినైనా బిగపట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకొక సంకల్పముంది. నీతిమంతుని నడకను స్థిరపరిచేది యెహోవాయే అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది. ఈ నడక అనే మాట దగ్గర జార్జ్ ముల్లర్ తన బైబిల్ మార్జిన్లో నిలుపుదలలో కూడా అని వ్రాసుకున్నాడు. దేవుడు వేసిన కంచెలు దూకడం మనుషులకు ఏమాత్రమూ క్షేమకరము కాదు. దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోటు నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదిలి వెళ్ళిపోవడం మంచిదే కాదు. ఇది క్రైస్తవుల నడిపింపుకు చెందిన ముఖ్య సూత్రం. ప్రియులారా, మేఘ స్తంభము సన్నిధి గుడారము మీద నుండి కదిలేదాకా మనము కదలకూడదు. దేవుడే మనుషులను ఎప్పుడు నడిపిస్తూ ఉంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం. మనము పొందాలని కోరుకునే ఈ శక్తి మనందరిలో లేదు. కాని మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకిస్తాడు. కనిపెట్టడం, నాయకుణ్ణి అనుసరించడం, ఇదే శక్తిలోని రహస్యం. విధేయత చూపకుండా మనకై మనము చేయబూనుకున్నదేదైనా మన కాలము, బలము వృధా చేసుకునే ప్రయత్నమే. ఆయన నడిపింపు కోసము మనం ఎదురుచూడాలి. ప్రియులారా, జీవితపు కెరటాలు ముందుకే సాగిపోతూ ఉంటే నిలిచిపోయి ఏమి పని చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా?
అతడు ఇంకా దేనికి పనికిరానట్టేనా? కాదు. ప్రిలారా, ఊరకనే నిలుచుండి చూడడం వల్లనే జయము లభిస్తుంది. జీవితము వెంట పరుగులెత్తి నానా రకాలైన పనులతో అలసిపోవడము కంటే ఇలా చేయడం 1000 రెట్లు కష్టం. నిలబడి ఎదురుచూస్తూ ఆశలు కోల్పోకుండా, గుండె జారిపోనివ్వకుండా చూడగలగడానికి చాలా గుండె నిబ్బరము కావాలి. ప్రిలారా, దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని, దక్కుతున్న గౌరవాన్ని ఇతరులకు వదిలి దేవుణ్ణి కీర్తిస్తూ పరుగులు పెడుతున్న జనసందోహాలను చూస్తూ ప్రశాంతముగా, నిబ్బరంగా నిలిచిపోవడానికి ఎంతో ధీరత్వము కావాలి. చేయవలసినదంతా చేసేసి నిలిచి కనిపెట్టే జీవితం అన్నిటికంటే ఘనమైనదని మనము తెలుసుకోవాలి. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగములో యోసేపు కథ మనకు తెలుసు. యోసేపు తన జీవితములో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అతనిని తన సొంత అన్నలు ఒక గుంటలో పడవేశారు. అంత మాత్రమే కాదు, అతడు ఒక పొరుగు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా వారా గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేశారు. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. అతను ఆ దేశములో కోల్పోయినది అక్కడ ఎవరికీ తెలియదు. ఆ సమయంలో అతను చాలా చిన్నవాడు. అతడు చాలా ఒంటరిగా, భయముతో మరి దిగులుతోనూ ఉండి ఉండవచ్చును. ఏది ఏమైనా ప్రిలారా, యోసేపు ప్రభువును గట్టిగా పట్టుకున్నాడు. చాలా సహనముతో ఉన్నాడు. మరి ప్రభు అతనికిచ్చిన కలను గుర్తు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది గనక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. అదే విధముగా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఎన్నో విషయాలు వాగ్దానము చేసి ఉండవచ్చును. ఏది ఏమైనా మీరు అనుభవిస్తున్న కష్టాలన్నిటిలోనూ అవి నెరవేరుతాయా అని మీరు ఆశ్చర్యపోవచ్చును. మన ప్రభు దయగలవాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభువునకు మొరపెట్టుకున్న వారికి, తనను వెదుకు వారికి ఆయన దయాళుడుగా ఉన్నాడు. అందువలన మీరు చేయవలసిందల్లా సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటం, మరి ప్రభువును జాగ్రత్తగా వెతకడం. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పోరాటాలు మీ మనస్సును ఆక్రమించుకొనియవద్దు. దేవుని వాగ్దానాలతో మీ హృదయాన్ని మరి మనస్సును నింపుకొనండి. మీ సమస్యల మధ్యలో మీరు యేసు క్రీస్తు ప్రభువును గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొని ఉండండి. అప్పుడు ఆయన ఎన్నటికిని మిమ్మల్ని మరువడు, విడిచిపెట్టడు. అప్పుడు సమృద్ధి అయిన ఆనందం మరి శాంతి మీ స్వంతమవుతుంది. అలాగుననే ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ జీవితాన్ని ఆయన హస్తాలలోనికి మరియు ఆయన మీకన్నిటిలో శ్రేష్టమైన దాన్ని ఇస్తాడని ఆయనను నమ్ముతున్నారని చెప్పండి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఉత్సాహముతో ఈ వాగ్దానానికి ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేయండి. మరి ఈరోజు మీ జీవితంలో స్వీకరించినట్లయితే మీ ప్రతి కార్యములలోనూ మీరు సహనముతో ఆయన కొరకు కనిపెట్టుచు ఆయనకు
మొరపెట్టినట్లయితే, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ మొరను ఆయన చెవియొగ్గి మీ మొర ఆలకించి మీ పట్ల ఈ నూతన దినములో గొప్ప అద్భుత కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి అట్టి రీతిగా ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకొని విశ్వాసముతో ఆయనపై ఆధారపడి ఉండేటటువంటి అట్టి కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన కృపగలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు నిన్ను స్తుతించడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, నీ వాక్యము ద్వారా ఈరోజు నీవు మాతో మాట్లాడిన ఈ గొప్ప మాటలను బట్టి నీకు వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈరోజు మా జీవితంలో మేమెదుర్కొంటున్న ఇబ్బందులు నీకు తెలిసినాయన. అయ్యా, మేమెంతో నలిగిపోయున్నాం. మరియు మరొక రోజును ఎదుర్కోవటానికి మాకు బలము లేదు. అయినప్పటికీ మా కన్నీళ్లు నీ కవిలలో ఉన్నందున మేము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాం. అయ్యా, నీవు వాటిని తుడవబోతున్నందుకే నీకు వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, నీ సన్నిధితో మా జీవితాన్ని నింపుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడ వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.